Hello everyone, welcome to our channel. In this video, I shall explain one of the very important parts అండి. సో డెఫినెట్గా ప్రిలిమ్స్లో 5 వరకు వస్తాయి, మెయిన్స్లో అప్ టు 10 మార్క్స్ వరకు వస్తాయి. ఓకే, సో ఈ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఐబీపీఎస్ పీఓలో మనకి ప్రిలిమ్స్లోనే 40 మార్క్స్ చేశారు. 35 క్వశ్చన్స్ 40 మార్క్స్. డెఫినెట్గా ఈ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ క్లోజ్ టెస్ట్లు అనేటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఒకసారి కేర్ఫుల్గా వినండి. ఓకే, సో జనరల్గా క్లోజ్ టెస్ట్ అనేది ఏంటంటే మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి మధ్యలో బ్లాంకులు ఇవ్వడం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ అండ్ ఇక్కడ ఉన్నది ఇడియం బేస్డ్, అంటే సింగిల్ వర్డ్స్ బేస్డ్ కాకుండా ఇడియమ్స్ బేస్డ్గా ఉంది. ఇది ఇలాంటివి డెఫినెట్గా ఓకేనా ప్రిలిమ్స్లో హయ్యర్ లెవెల్ డిఫికల్టీలో వస్తాయి, మెయిన్స్లో డెఫినెట్గా వస్తాయి. ఇక మెయిన్స్లో ఎందుకంటే హయ్యర్లోనే ఇస్తారు కదా క్వశ్చన్స్ అన్నీ కూడా. ఓకే, కాబట్టి ఒకసారి కేర్ఫుల్గా ఈ పార్ట్ అంతా కూడా చూడండి. ఓకే, సో ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయి. మనం ఎలా చేయాలనేది ఒకసారి చూడండి. ఫస్ట్ క్లోజ్ టెస్ట్ చేసినప్పుడు ఆ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. ఎందులో చెప్పారు, అది నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా, అసలు అందులో ఏం చెప్పారు అనేది. ఓకే, ఒకసారి చూడండి. జెసికా వాజ్ ఫీలింగ్ ఓవర్వెల్మ్డ్ విత్ హర్ వర్క్ లోడ్. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి, జెసికా అనే పర్సన్ ఓవర్వెల్మ్డ్ పొంగి పొర్లుతుంది అని మీనింగ్. యాక్చువల్గా అంటే దేంతో పొంగి పొర్లుతుంది, వర్క్ లోడ్ తోటి, అంటే వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది అన్నట్టే కదా ఆమె పైన. అదే కాంటెక్స్లో మనం చూడాలి. ఓకేనా, హర్ బాస్ హ్యాడ్ పైల్డ్, అంటే కుప్పలుగా ఇచ్చారన్నట్టు వర్క్, ఎక్స్ట్రా టాస్క్స్. ఓకే, షీ వాజ్ స్టార్టింగ్. ఓకేనా, షీ వాజ్ స్టార్టింగ్ టు ఫీల్ లైక్ షీ వాజ్ స్పేస్ అండర్ వాటర్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది ఇడియం అండి. ఓకేనా, అండర్ వాటర్. యాక్చువల్గా ఇక్కడ మరి స్విమ్మింగ్ అండర్ వాటరా? ఓకేనా, యాక్చువల్గా ఒకసారి సింగిల్ వర్డ్గా చూద్దాం. ఓకేనా, స్విమ్మింగ్ ఇన్ ద వాటర్ అంటాం కానీ అండర్ వాటర్ కాదు. ఓకేనా, అది ఆప్షన్ కాదు. డ్రౌనింగ్ అంటే మునగడం అన్నట్టు, ఇది ఒకసారి పక్క పెడదాం. ఫ్లోటింగ్ ఆన్ ద వాటర్ అంటాం కానీ ఇక్కడ అండర్ వాటర్ కాదు. ఓకేనా, సో వేడింగ్ అనేది ఇక్కడ ఏంటంటే వాక్ త్రూ వాటర్ అన్నట్టు. ఓకేనా, అది ఇక్కడ కాదు. డైవింగ్ అంటే డైవింగ్ ఇన్ టు ద వాటర్ అంటాం కానీ అండర్ వాటర్ కాదు. ఓకేనా, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే యాక్చువల్గా చూడండి, ఒక ఇడియం ఉందండి. ఇడియం అంటే జాతీయాలు. ఓకేనా, ఇక్కడ ఏంటనంటే డ్రౌనింగ్ అండర్ వాటర్. ఓకేనా, డ్రౌనింగ్ అండర్ వాటర్. యాక్చువల్గా డ్రౌనింగ్ అండర్ వాటర్ అని అంటే ఇక్కడ ఏంటనంటే అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వడం. ఓకేనా, సఫోకేటింగ్ అవ్వడం, అంటే ఎక్కువ వర్క్ లోడ్ తోటి ప్రెషర్ కావడం అనే మీనింగ్స్ వస్తాయి. ఓకేనా, ఎగ్జాక్ట్గా ఏంటండి డ్రౌనింగ్ అండర్ వాటర్. ఓకేనా, ఎందుకనంటే అక్కడ ఆల్రెడీ మనకు ఇండికేట్ చేశాడు ఇది. ఓకేనా, డ్రౌనింగ్ అండర్ వాటర్ అనేది ఇడియం. ఓకేనా, ఈ ఇడియం మీనింగ్ తెలిస్తేనే మనం చేయగలుగుతాం. షీ డిసైడెడ్ టు స్పేస్ ద బుల్ బై హార్న్స్. చూడండి, ఇదొక ఇడియం. ఇక్కడ మీనింగ్ చూస్తే బుల్ అంటే ఏంటండి ఎద్దు. ఓకేనా, హార్న్స్ అంటే కొమ్ములు. ఓకేనా, బుల్కు ఉండే కొమ్ములు. అలా చూడొద్దు మనం మీనింగ్. ఇక్కడ ఏంటనంటే యాక్చువల్గా ఈ పార్ట్ అంతా కూడా ఒక ఇడియం, ఒక జాతీయం. ఓకేనా, ఒక జాతీయం అని అంటారు. సో అక్కడ యాక్చువల్గా ఏంటి మీనింగ్ అని అంటే ఇక్కడ టేక్, ఇక్కడ మీనింగ్ చూడండి, టేక్ హోల్డ్ ఆఫ్. ఓకేనా, సో టేక్ హోల్డ్ ఆఫ్ ద బుల్ బై ద హార్న్స్. ఇదొక ఇడియం అండి. ఓకేనా, సో కేర్ఫుల్గా వినండి, కొంచెం ఈ డిఫికల్ట్ అనిపించవచ్చు. ఓకేనా, ఇక్కడ ఏంటనంటే ఐ డిసైడెడ్ టు టేక్ హోల్డ్ ఆఫ్ ద బుల్ బై ద హార్న్స్ అంటే మీనింగ్ ఏంటనంటే జనరల్గా చూస్తే ఒక ఎద్దు ఉంది, ఎద్దు కొమ్ములను పట్టుకోవడానికి డిసైడ్ అయ్యాను, అంటే ఆ డిఫికల్టీని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను అన్నట్టు. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి, హార్న్స్ అండ్ ప్రియారిటైజ్ హర్ మోస్ట్ అర్జెంట్ వర్క్స్. ఒకసారి చూస్తే స్టేర్ డౌన్ అంటే ఒకటే దాని పట్టు కంటిన్యూస్గా చూడడం అన్నట్టు. ఓకేనా, అది కాదు. ఇక్కడ చూడడం అనేది ఏం లేదు. చేజ్ ఆఫ్టర్ అనేది ఇక్కడ కాదు. టేక్ హోల్డ్ ఆఫ్ ఇది కొంచెం అప్రాప్రియేట్. గ్రాబ్ బై ద హార్న్స్ కాదు, టేక్ బై ద హార్న్స్. గ్రాబ్ కాదు, అది అప్రాప్రియేట్ ఇవ్వడం కాదు. డాడ్జ్ అంటే ఏంటండి, డాడ్జ్ అంటే వదిలేయడం. అసలు ఆమె వదిలేయలేదు. అక్కడ ప్రియారిటైజ్ చేసింది, ఏవేవి మోస్ట్ ఇంపార్టెంటో అవి ముందుకు తీసుకొచ్చి చేద్దామని డిసైడ్ అయింది, అంతే కదా. అంటే ఆ డిఫికల్టీని ఫేస్ చేద్దామని డిసైడ్ అయింది అని మీనింగ్ అన్నట్టు ఇక్కడ. అంటే ఏది మీడియం రావాలి, టేక్ హోల్డ్ ఆఫ్. అంటే ఇక్కడ ఏంటండి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్.
ఓకే, టేక్ హోల్డ్ ఆఫ్. నెక్స్ట్, డిస్పైట్ ద ప్రెషర్, అంటే ప్రెషర్ ఉన్నప్పటికీ షీ వాజ్ డిటర్మైన్డ్ టు. ఓకేనా. సో టూ తర్వాత మనకు ఏం రావాలంటే యాక్చువల్గా టూ తర్వాత V1 రావాలి, అంతే కదా. టూ తర్వాత V1 రావాలి. సో ఇందులో చూడండి, టేక్ హోల్డ్, లాస్, బ్రేక్, స్టాండ్, నీల్. ఓకే. సో డిటర్మైన్ టు హర్ గ్రౌండ్. ఓకేనా. సో ఇక్కడ ఏంటనంటే చూడండి, ఒక ఇడియం ఉందండి మళ్ళీ, స్టాండ్ సమ్వన్ గ్రౌండ్. స్టాండ్ సమ్వన్ గ్రౌండ్, ఇది ఒక ఇడియం. అన్నీ కూడా ఇడియమ్సే ఉన్నాయి ఇక్కడ, అంటే సింగిల్ వర్డ్స్ లేదు. ఓకేనా. ఇది మీనింగ్ ఏంటంటే స్టాండ్ సమ్వన్ గ్రౌండ్ అని అంటే ఇక్కడ ఒకసారి మిగతా అంతా చూస్తే చూడండి, అండ్ నాట్ లెట్ ద స్ట్రెస్ గెట్ ద బెటర్ ఆఫ్ హర్, అంటే స్ట్రెస్ వచ్చి ఆమెలో ఉన్న, ఓకేనా, ఆమె చేయగలిగే కెపాసిటీని తీసుకెళ్ళవద్దు, అంటే ఆమె కంటిన్యూ చేయాలి వర్క్ అన్నట్టుగా చూస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటనంటే ఆ ప్రెషర్ని అంతా మర్చిపోవడం, ఆ ప్లెజర్ని అంతా అవాయిడ్ చేయడం, అలాంటి దాన్ని ఏమంటారనంటే ఇక్కడ మనకి స్టాండ్ ద గ్రౌండ్ అని అంటాం. ఓకేనా, స్టాండ్ ద గ్రౌండ్. ఓకే, కాబట్టి ఆప్షన్ ఏంటండి, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే. సో ఇది చూడండి, బై ది ఎండ్ ఆఫ్ ద డే. ఓకేనా. సో డే ఎండ్ ఆఫ్ వచ్చి షీ వాజ్ రిలీవ్డ్. ఓకేనా, షీ వాజ్ రిలీవ్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఆమె వర్క్ చేసింది, ఇక రిలీఫ్ వచ్చింది. రిలీవ్డ్ టు హ్యావ్ మేడ్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ అండ్ ఫెల్ట్ లైక్ షీ కుడ్ ఫైనల్లీ స్పేస్. ఓకేనా. బ్రెత్ ఈజియా, టేక్ ఏ బ్రేక్. ఓకేనా. హ్యావ్ ఏ లాఫా, అసలు లాఫ్ అవసరం లేదు. లెట్ లూజ్ అనేది కాదు. హోల్డ్ బ్యాక్ టీయర్స్. ఓకేనా, ఏడుపు రావడం కాదు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, రిలీవ్ అయిందని ఇచ్చాడు. ఓకేనా, అంటే చూడండి ఇక్కడ ఆఫ్టర్ లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్ తర్వాత, ఓకేనా, వర్క్ తర్వాత మనం ఈ వర్క్ను కంప్లీట్ చేయడం, ఓకేనా, అప్పుడు రిలీఫ్ రావడాన్ని ఏమంటామనంటే బ్రెత్ ఈజీ. ఓకేనా, బ్రెత్ ఈజీ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే చూడండి, ఇదంతా కూడా కొంచెం హయ్యర్ లెవెల్ డిఫికల్టీ క్లోజ్ టెస్ట్. ఓకేనా, హయ్యర్ లెవెల్ డిఫికల్టీ క్లోజ్ టెస్ట్. ఇగో ఇలాంటివి ఎక్కువ వస్తాయండి మనకి. ఓకేనా. సో మనకి ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ దిస్, వన్స్ రీవాచ్ ద వీడియో. ఓకే. సో క్లోజ్ టెస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ప్రిలిమ్స్లో 5 వరకు వస్తాయి. ఓకేనా, మెయిన్స్లో అప్ టు 10 వరకు వస్తాయి. దీన్ని చేయాలంటే వొకాబులరీ రావాలి మెయిన్గా. ఓకేనా, ఆల్సో గ్రామర్ రావాలి. ఓకే. సో దీస్ 2 elements ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే. సో ఇన్ సాల్వింగ్ క్లోజ్ టెస్ట్. Okay, so if you are watching our channel for the first time, consider subscribing to the channel and also share this video with your friends who are preparing for competitive exams, especially banking and SSC exams. Okay, thank you.